డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన స్టూడెంట్ ఒక అతనికి ప్రీవియస్గా వీసా వచ్చింది. ప్రీవియస్ మీన్స్ ఒక 3-4 days బ్యాక్ వీసా వచ్చింది. సో అతను ఒక టెస్ట్ మోనీ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ప్రమోషన్, కన్సల్టెన్సీ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టెస్ట్ మోనీ తీసుకోలేదు. బట్ హౌ హీ ఫీల్స్ అనేది మాత్రం నేను టెస్ట్ మోనీ తీసుకోదలుచుకున్నాను. అదే నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నా. అండ్ షాకింగ్ అనే విషయం ఏంటంటే, ఆ యూనివర్సిటీ నుంచి మనోడికి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఆఫర్ వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో. అండ్ స్కాలర్షిప్ కూడా అరౌండ్ 70% వరకు వచ్చింది. సో చాలా మంచి విషయం కదా. సో ఒకసారి తన మాటల్లోనే అసలు మన గురించి ఏం చెప్తారో విందాం. హాయ్ గైస్, నా పేరు హరవం పబ్సిటీ. నాకేంటంటే ఫారెన్ మాస్టర్స్ చేయాలని కోరుకుంటుంది. బట్ ఏ కంట్రీకి వెళ్దాం అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను డిఫరెంట్ కన్సల్టెన్సీ అని కన్సల్ట్ అయ్యాను. కాకపోతే ఎవరు నాకు క్లారిటీగా చెప్పాలి. ఆ తర్వాత నేను థింక్ అబ్రాడ్ కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత వినేసాను. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ కట్గా చెప్పాను. అంటే లైక్ ఏ కంట్రీకి వెళ్తే అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి మొత్తం చెప్పిన తర్వాత నేను సార్ ఇలా యూఎస్ఏకి వెళ్దామని అనుకున్నప్పుడు ఓకే చేద్దాము. ఆ తర్వాత నువ్వు దానికి వెళ్ళాలంటే ఫస్ట్ అడ్మిషన్స్ ఇవన్నీ రావాలని ఓకే సార్ చేద్దామని మొత్తం ఇంకా ఒక 7 యూనివర్సిటీస్ వరకు అప్లై చేశాను. ఆ తర్వాత నాకు మ్యాక్స్ అన్ని యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్ వచ్చింది. ఆ తర్వాత ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు సార్ చదువుకునేది నువ్వు ఫస్ట్ నీకు ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఆ వచ్చిన వాటిలో అన్నింటిలో బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు అందులో స్కాలర్షిప్ వచ్చింది. దాంతోపాటు అక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందని తెలుసుకున్నాను. సో నేను యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీని డిసైడ్ అయ్యాను. నాకు నా ట్యూషన్ ఫీజు మొత్తం $30,000 అయితే నాకు అందులో $22,000 వరకు స్కాలర్షిప్ వచ్చింది. దానికి రియల్గా నిజం చెప్పాలంటే దానికి కారణం వినేసారు. మొత్తం సార్ అప్లికేషన్ నుంచి మొత్తం దగ్గరుండి మొత్తం ఫాలోఅప్ చేయడం వల్ల నాకు వచ్చిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత I-20 అన్ని అప్లై చేసిన తర్వాత ఇంకా వీసా పెట్టుకున్నాను. వీసా అప్పుడు సార్ కూడా దగ్గరుండి మాక్ ఇంటర్వ్యూస్ మొత్తం తీసుకొని చెప్పారు. లైక్ ఎక్కడ నువ్వు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తాను మొత్తం చెప్పిన తర్వాత సార్ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అవన్నీ మొత్తం దగ్గర మొత్తం సెట్ చేసి చేశారు. ఆ తర్వాత నాకు ఇలా యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీకి వీసా అనేది అప్రూవ్ అయింది. సో మీకు గనక ఒకవేళ చదువుకోవాలి ఫారెన్కి వెళ్ళాలి ఇవన్నీ ఏమంటే థింక్ అబ్రాడ్ కన్సల్టెన్సీ కన్సల్ట్ అవ్వచ్చు. ఏ కంట్రీ అయినా థింక్ అబ్రాడ్ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తారు. సో మీరు థింక్ అబ్రాడ్ కన్సల్టెన్సీ వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు. వినయ్ సార్ మొత్తం మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చెప్తారు. థ్యాంక్ యూ థింక్ అబ్రాడ్ అండ్ థ్యాంక్ యూ థింక్ అబ్రాడ్ టీమ్ అండ్ థ్యాంక్ యూ కల్పన అక్క. One of our students got US visas. University of Cincinnati, New Haven, University of Nebraska, Omaha, ఇలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ నుంచి చాలా మంది స్టూడెంట్స్కి వీసాస్ వచ్చినాయి. బట్ ఈ వీసాస్ అన్నిటిలో కల్లా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నా పర్సెప్షన్ ఏంటి అంటే, ఎప్పుడు అప్లై చేసుకునే యూనివర్సిటీస్ కాకుండా, అంటే ఎప్పుడు వీసాకి వెళ్ళే యూనివర్సిటీస్ కాకుండా, అంటే ప్రతి కన్సల్టెన్సీ యూజువల్గా కొన్ని యూనివర్సిటీస్ని హైలైట్ చేసుకుంటే బికాస్ ఆఫ్ దేర్ బెనిఫిట్స్ అలా అని చెప్పేసి వాళ్ళేం నేను తప్పు పట్టట్లేదు. బట్ కొన్ని యూనివర్సిటీసే ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తున్నా, అది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే అలా కాకుండా కొంచెం డిఫరెంట్ యూనివర్సిటీస్, లైక్ కొంచెం అంటే ట్యూషన్ ఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో హై ఉన్న యూనివర్సిటీస్కి వీటికి అప్లై చేసుకుంటే 100% వీసాస్ వస్తున్నాయి. అండ్ స్టూడెంట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకు వెళ్తున్నావు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దేర్ విజిట్, అండ్ మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇండియా తిరిగి వస్తారా రారా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్గా ఆన్సర్ చేస్తే ఈజీగా వీసాస్ వస్తున్నాయి. సో డోంట్ ప్యానిక్, బీ ప్రిపేర్ అండ్ గో వీసాస్ ఫర్ యూఎస్ఏ. థ్యాంక్ యూ సో మచ్.